ఈరోజు ఇక్కడ భారీ స్థాయిలో పెద్ద ఈవెంట్ అయితే చేయబోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు మొత్తం గూడా? ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయండి. కానీ మంగళగిరి అదృష్టం, మంగళగిరి చేనేత వాళ్ళ అదృష్టం గూడా. ఎందుకంటే ఇటువంటి పద్ధతుల్లో ఈ మదర్స్ డే ఈ సందర్భాన్ని ఉపయోగపెట్టుకొని హ్యాండ్లూమ్ చేనేత వారిని కాస్త గుర్తింపులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం చాలా బావుంది. అందుకోసం ఇక్కడ మా మున్సిపాలిటీ వాళ్ళు గాని, లేదా ఇంకా కొన్ని సంస్థలు పెద్దలంతా గూడా సంపూర్ణంగా సహకరిస్తున్నాం. ఇటువంటివి జరగాలని మా కోరిక. ఏమేం ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం? ఇక్కడంటే ఇప్పుడు అసలు మగ్గం అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొనుక్కుంటారు, కట్టుకుంటారు, గడిచిపోతా ఉంటది. కానీ ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా నేస్తున్న మగ్గం కనబడుద్ది. చూస్తారు. అహో! చీర అంటే ఇలా తయారవుతుందా? మన చీరకి ఇంత కష్టం ఉందా? ఇటువంటి వెరైటీలు, ఇటువంటి పద్ధతులు ఇక్కడ తయారు చేస్తున్నారు. మంగళగిరికి ఇంత పేరుందా అనేటువంటిది వాళ్ళకొక అవగాహన కలుగుద్ది. అందుకోసం మేము కూడా కష్టపడి అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. సో, మంగళగిరి బ్రాండ్‌ని షోకేస్ చేయడం కోసం కూడా ఈ ఈవెంట్‌ని అయితే మీరు యూజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. అవును సార్. హ్మ్. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అంటే ఖచ్చితంగా మా మంగళగిరి చేనేత వాళ్ళకి మంచి పేరొస్తుంది. గుర్తింపొస్తుంది. ప్రజల్లోకెళ్తుంది. ఇదంతా కూడా మార్కెట్ విధానానికి కూడా ఉపయోగపడుతుంది. లోకేష్ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మనందరం కూడా చూస్తున్నాం చేనేత వాళ్ళకు వీళ్ళు మొత్తం కూడా. ఆ! సో, ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేయడానికి ముందుకొచ్చారు. సో, ఆయనకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు మీరు? అసలు విషయం ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్‌కి గాని, ముఖ్యంగా మా మంగళగిరి నియోజకవర్గానికి గాని, లోకేష్ బాబు గారు గెలవడమే ఒక అదృష్టం. ఆయన గెలిపించుకున్నాం మేము కష్టపడి. అది ఎంత అదృష్టం అంటే ఇప్పుడిప్పుడే మేము చెప్పలేం. ఇప్పటికే మాకు కనపడతా ఉంది. ఇప్పటికే 4, 3 రకాలుగా వాళ్ళకి సహకరించాడు. సహాయం అందించాడు. ఇంకా అందించబోయేది చాలా ఉంది. అలాగే పరిశ్రమ రక్షణ కోసం, పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న నిర్ణయాలు మాలాంటి వాళ్ళకి తెలుసు. చెప్తా ఉంటారు మాకు. అవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మంగళగిరి లేదా ఆంధ్రప్రదేశ్ చేనేత వర్గీయులకి మంచి అదృష్టం కలిగిందనేటువంటిది మాకు బాగా తృప్తిగా ఉంది. ఒక మంచి లీడర్ చేతిలో పడిందని చెప్పి అంటారు. అస్సలు మంచి లీడర్ ఏంటండి అదృష్టం అంటే అదే. అందుకే ఎందుకని చెబుతున్నానంటే నేను చూడలా. నాకు 70 సంవత్సరాలండి. ఓకే. నేను ఇటువంటి నాయకుడిని, ఇటువంటి ఆలోచనాపరుడిని చూడలా. ఇప్పటికే ఎంతో మందిని పెద్ద పెద్ద ఐఏఎస్‌లని ఇక్కడ మంగళగిరిలో పెట్టుకొని జనానికి తెలియకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అభివృద్ధి కోసం ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు నన్ను కూడా కలిసారు. హ్యాండ్లూమ్‌కి ఏం చేయాలి? మంగళగిరి అభివృద్ధికి ఏం చేయాలి? వ్యాపారం ఎలా పెరగాలి? అన్ని కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలి? అనేటువంటిది పెద్ద ప్లాన్ చేస్తున్నాడు అసలాయన. ఇటువంటి పరిశోధన, ఇటువంటి ఆలోచనాపరుడిని రాజకీయ రంగంలో ఇంతవరకు మనం చూడలా. ఇది వాస్తవం అండి. అందుకని ఏంటంటే చాలా అదృష్టం. ఆయన చాలా మంచి నిర్ణయాలు చేశాడు, చేస్తున్నాడు. కొన్నిటికైతే మేమే ఆశ్చర్యపోతున్నాం. అడగకుండా అన్ని నిర్ణయాలు చేయబోతున్నాడు. ఇది వచ్చిన 11 మంత్స్‌లోనే ఇన్ని మిరాకిల్స్, ఇన్ని వండర్స్ చేశారంటే ఇంకా ఈ 5 ఇయర్స్‌లో ఎంత చేస్తారని చెప్పి అనుకుంటున్నారు మీరైతే? అసలు ఇప్పుడు చేసింది 10%నండి. 10 మాసాల్లో చేసింది ఆయన 10% 90% చేయాల్సింది ఉంది. ఆయన ఆలోచన అంత స్థాయిలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అని అంటే అంత అతిశయోక్తిగా ఉంటదేమో గాని మాకు మట్టికి వరాలు అడగకుండా ఇస్తున్నటువంటి మహానుభావుడు దేవుడంటే ఆయనే. ఇప్పుడే మా చేనేతకి మహర్దశ పట్టబోతుంది. అట్లాగే మంగళగిరి ప్రజలు, ఇతర చేతి వృత్తుల వాళ్ళకి కూడా ఆయన ఏమి వదిలిపెట్టలేదండి. అన్నీ చేస్తున్నాడు. అన్ని వ్యాపార రంగాలు కూడా బాగా ఉండాలని చేనేత వాళ్ళకి ఒక వెబ్‌సైట్ ఒకటి ఓపెన్ చేశాడు. దాని ద్వారా వ్యాపారం అందరూ చేసుకోవచ్చు. ఎన్నో చోట్ల చేశాడు. అది ఇప్పుడు మంగళగిరిలో వాళ్ళకి ఉపయోగపడుతుంది. తనేరా వాళ్ళు ఇప్పటికే ఎంతో ఆర్డర్స్ ఇచ్చి మంగళగిరికి మీద పడ్డారంతే వాళ్ళు సరుకు కావాలని. అందుకని అంటే ఇటువంటివి చేసిన వాడు ఎవడూ లేడు. మా అదృష్టం, మా అదృష్ట దేవుడు. ఇకంతే. ఈవెంట్‌ని ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారండి? ఇదండి. ఈవెంట్‌ని ఎవరెవరు ఆర్గనైజ్ ఇదే చేస్తారు? మేడం గారు ముఖ్యంగా వి వైబ్ సంస్థ. ఐ యామ్ ద సీఈఓ ఆఫ్ దిస్ కంపెనీ. ఓకే. పూర్తిగా హ్యాండ్లూమ్ అది వీవైబ్ అనేది? నో అండి. ఇట్స్ లైక్ వి వైబ్ స్పోర్ట్స్ అండ్ మేము నార్కోటిక్స్ వాళ్ళతో కొలాబరేషన్స్ రన్స్ చేస్తాము. అవేర్‌నెస్ రన్స్ చేస్తాం. సో, ఇదైతే మీ ఫస్ట్ రన్ అయితే కాదు. అంతకుముందు ఏ టు ఇయర్ అండ్ ఆల్ టువర్డ్స్ అమరావతి అని చెప్పి ఇక్కడే చేశాను. 6,800 పీపుల్‌తో చేశాను. దాని తర్వాత లోకేష్ గారి బర్త్‌డే ఈవెంట్ చేశాను. దిస్ ఇస్ మై థర్డ్ ఈవెంట్. దిస్ ఇస్ మై థర్డ్ రన్. అండ్ నాకొచ్చి ఐ యామ్ ఫ్రమ్ మంగళగిరి. సో ఐ వాంటెడ్ టు ప్రమోట్ మంగళగిరి అండ్ మంగళగిరి వీవర్స్. ఓకే. అది మంగళగిరి వీవ్ అనేది ఒక చాలా బ్యూటిఫుల్ వీవ్ అండి. అంటే తక్కువ ప్రైస్ లో మనకి దొరికే బ్యూటిఫుల్ వీవ్. దాన్ని ఎన్ని రకాలుగా మనం డిజైన్ చేసుకుంటాం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ క్రియేటివిటీ అంతే. సార్, మదర్స్ డే ప్రత్యేకత గురించి మీ మాటల్లో 2 మాటలు చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. అమ్మ గురించి చెప్పడం అంటే
అమ్మ, తల్లి అది ఇక ఎంత చెప్పినా గూడా, ఏం చెప్పుకున్నా గూడా, ఆ తల్లి అనే పదానికి మించిన గొప్పతనం ఈ ప్రపంచంలో లేదు. ఆహ్, ఆ సాన్నిహిత్యం, ఆ మాతృత్వం, ఆ బంధం, మరి అమ్మని మించిన దైవం ప్రపంచంలో లేనే లేదు గదా! అంతటి అమ్మ డేని ఇవాళ దినోత్సవాన్ని ఇవాళ చేసుకుంటున్నామంటే చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు గూడా పాల్గొనాలి, చేసుకోవాలి. అరే! మనమ్మ, మన మదర్స్ డే అనేది ఒకటి ఇవాళ దేశంలో కొనసాగుతుంది. ఇవాళ రోజున అందరం పాల్గొనాలి. ఆ అమ్మని తలుచుకోవాలి. అమ్మని మనం ఆప్యాయంగా ఎంతో ప్రేమతో చూసుకోవాలి అనేటువంటి ఆ భావాన్ని పెంచుకుంటూ, ఈ మదర్స్ డేలు చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందనేది, మంచి అవసరం అనేది కూడా నేను భావిస్తున్నాను. పేరెంట్స్ అందరూ కూడా గాలికి వదిలేసి ఈ రోజుల్లో ఇటువంటి మదర్స్ డే లాంటివి సెలబ్రేషన్స్ చేసి, మదర్స్‌కి ఒక స్పెషల్ డే ఇచ్చేసి వాళ్ళ మాటలు వినడం కావచ్చు, వాళ్ళకి దగ్గర అవ్వడం కావచ్చు చేస్తే డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి అంటారు. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. అదే మర్చిపోతున్నటువంటి కాలాన్ని అట్లా మర్చిపోవటం అనేది పద్ధతి కాదు అనేటువంటి అవగాహన వాళ్ళకి కలిగి, అమ్మకు మించింది మరో ప్రపంచంలో లేనే లేదనేటువంటి భావం వాళ్ళకి కలిగి, ఆ పెద్దల్ని, తల్లిదండ్రుల్ని ఆ మాతృత్వంతో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యతకి వాళ్ళు గుర్తించి చేస్తారని నా నమ్మకం. ఇది ఎంతమంది వస్తారని చెప్పి అనుకుంటున్నారండి ఈవెంట్‌కి? అసలు ఇవాళ అదే మేడం గారు చెప్తున్నారు. 5,000 మంది వస్తున్నారా అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. 5,000 మందిని ఇక్కడ మహిళలతో పెద్ద ర్యాలీ పెట్టి, ఇక్కడ ఇంతటి కార్యక్రమాన్ని చెప్పి, అమ్మ భావం అనేటువంటి దాన్ని పెంపొందించడం కోసం, అట్లాగే మంగళగిరికి సంబంధించిన ఈ హ్యాండ్లూమ్, ఈ పరిశ్రమలకు సంబంధించిన కూడా ఈ రాష్ట్రానికి బాగా గుర్తింపులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం కూడా చాలా గొప్పది. మొత్తం మీద అంతా కూడా మాకు కలిసొచ్చిన అదృష్టంగా ఉంది ఇది. మొత్తంగా అయితే మెట్రో సిటీస్‌లో అయితే ఈ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. అక్కడైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్‌గా వాళ్ళు వచ్చేస్తారు. డైరెక్ట్‌గా కావచ్చు, ఇండైరెక్ట్‌గా కావచ్చు. కాకపోతే మంగళగిరిలో ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. 5,000 మంది వస్తారని చెప్పి అంటున్నారు. రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్ డే.